నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం రేపటి నుంచి లేకపోతే ఇంకో వన్ డే అనుకుంటా అక్కడి నుంచి అయితే మనకి కంటిన్యూ వీడియోలు అయితే వస్తాయినా ఇప్పటి నుంచి అయితే. కాకపోతే మరి చాలా రోజులు గ్యాప్ అయిపోయింది, దగ్గర దగ్గర ఒక వారం 10 రోజుల నుంచి. గత నెల ఈ నెల మాత్రం నేనైతే సరిగ్గా వీడియోలు అయితే తీయలేదు, అన్నీ కూడా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అందుకే వీడియోలు తీయాలి, ఒకటి ఏం చేయాలని చెప్పి. కాకపోతే ఒకటి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఊబర్లో నిన్న దగ్గర దగ్గర 2 గంటలు అట్లా చేసినాను. చాలా రోజుల తర్వాత వెళ్ళినా కదా, ఎక్కువ వెళ్ళకపోయినా. మళ్ళీ ఈరోజు వెళ్ళినా కొద్దిగా చేసిన, బాగానే అర్నింగ్ చేసిన. కాకపోతే మళ్ళీ ఇవాళ ర్యాలీ ఉండే కదా, ఆ ర్యాలీలో ట్రాఫిక్ జామ్ అవుతుందని చేసి మధ్యాహ్నం 2-3 గంటలకు వచ్చేసిన. ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన. కాకపోతే ఊబర్ కూడా చాలా మంచి రేట్లు ఇస్తున్నాడా. ఇప్పుడు ఇట్లనే ఉంటే మన డ్రైవర్ అందరూ మొత్తం మంచిగా ఉంటారా? లేదు, ఇప్పుడు సపోర్ట్ చేయవలసింది మన ఊబర్ కన్నా. ఊబర్ మంచి రేట్ ఇస్తుంది కాబట్టి ఊబర్ కన్నా సపోర్ట్ చేయండి. ఇంకా ర్యాపిడో అంటారా, ర్యాపిడో ప్రకారంగా ర్యాపిడో ఉంది. ఇక ఓలా అంటారా, ఓలాలో ఇన్సెంటివ్ ఉంది కాబట్టి అది చెప్పినా అది ఏదైనా కానీ లక్కీ. అది ఓలా అనేది ఒక లక్కీ. అది ఎప్పుడు ఏ బుకింగ్ వస్తుందో తెలియదు. కాకపోతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం దానికి వచ్చే పెద్ద బుకింగ్ మాత్రం ఈవినింగ్ టైమే, అంటే సర్జ్ బుకింగ్లు. కాకపోతే ఓలాలో మాత్రం నేనైతే ఇలా నడిపేయలేదు. ఒక బుకింగ్ ఏమో నడిపేయలేదు అనుకుంటున్నా. మొత్తం ఇలా ర్యాపిడోలో దగ్గర దగ్గర 3 బుకింగ్లు ఎంతో కొట్టినా. ఫస్ట్ బుకింగ్ నాకు ఇక్కడ నుంచి బుకింగ్ రాకపోతే ఏం చేసినా, డైరెక్ట్ మన అత్తాపూర్కి పోయినా. అత్తాపూర్ నుంచి హ్యాపీ కాలనీ ఏదో ఉందన్న, హ్యాపీ ఏదో రెసిడెన్షియల్ కాలనీ ఏదో ఉంది, అక్కడ వెళ్ళినా. కాకపోతే అక్కడ నుంచి బుకింగ్లు వచ్చినాయి. ఒక బుకింగ్ వచ్చింది ఫస్ట్ ర్యాపిడో నుంచి, గంట సేపు లీలో పడితే. కాచిగూడ పోతే అన్నాసాబ్, అంటే కాచిగూడ లొకేషన్ దగ్గర పోతే అన్నాసాబ్ లొకేషన్ పెట్టిండు ఒకటి, ఆయన ఉన్నాడు ఇంకో దగ్గర. ఫోన్ చేసిన 2-3 సార్లు చేసి లేవట్ని లిఫ్ట్ చేసిండు. మళ్ళీ దాని తర్వాత మనోడే క్యాన్సిల్ చేసి నాకు 40 రూపాయలు వచ్చినాయి. ఆ నుంచి మళ్ళీ 10 నిమిషాలు లోపలికి ఎక్కడ వెళ్ళిపోయినా అంటే, అది బండ్లగూడ జాగిర్కి ఈ అత్తాపూర్కి బౌండరీ ఒకటి ఉంటుంది, ఒక గచ్చిల్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయినా. బుకింగ్ అన్నీ అటు సైడ్ నుంచి వస్తున్నాయి. చూస్తే పోతే అత్తాపూర్ నుంచి పోతేమో 10 కిలోమీటర్లు అవుతుంది. ఇంకో షార్ట్ కట్ ఉంది, ఆ రోడ్ బంద్ బాగలేదు. ఏం చేయాలి నాయన అని అర్థం కాదు. దాని తర్వాత కూర్చున్నా అట్లనే ఒక 5-10 నిమిషాలు చూసిన. దాని నుంచి నాకు సోమాయి నుంచి ఒక బుకింగ్, అంటే మన బండ్లగూడ జాగిర్ నుంచి పక్క నుంచి ఏదైతే తలాబ్ ఉంటుందో, తలాబ్ అంటే నాలా పక్క నుంచి నాకు బుకింగ్ వచ్చింది. తీసుకున్నా 400 ఎంతో చూపించిందా, మీకు స్క్రీన్ షాట్ పెడతా. సోమాయిగూడ అనేది తీసుకున్నాను, ఎందుకంటే సోమాయిగూడ అంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సరే అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రేటింగ్ చూసి కొద్దిగా భయపడ్డా. కొంచెం అన్న రేటింగ్ చూసి కొద్దిగా భయపడ్డా, ఎందుకంటే ఆ రేటింగ్ 4.5 ఉండే, 4.45 ఎంత ఉండే. మరి ఎందుకు తీసుకున్నాను ఆయన అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ బుకింగ్స్ వస్తాయో రావో, మళ్ళీ ఈ లొకేషన్లో ఇంకా గంట సేపు చూడాలి ఎందుకని చెప్పి రిస్క్ తీసుకున్నాం. రోడ్డు నాలా నుంచి దాటి నాలా పక్కనే ఉండే, అంటే నాలుగు దాటగానే ఇట్లా 2-3 ఇల్లు తర్వాతనే ఉండే, అందుకే తీసుకున్నాం. ఎట్లా నాలా దాటాలి ఇక, తర్వాత రిస్క్ తప్పదని ఏం చేసినా, మెల్లగా నాలా దాటినా. గచ్చిల్ రోడ్ ఉండే, దాటిన తర్వాత పికప్ చేస్తే కస్టమర్ నాకు ఏదైతే రేటింగ్ ఉందో అట్లా లేకుండా కస్టమర్ కొద్దిగా బాగానే ఉండే. పికప్ చేసిన తర్వాత డ్రాపింగ్ చేస్తే 410 రూపాయలు 405 రూపాయలు వచ్చింది. స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత మనకు వచ్చింది ర్యాపిడో నుంచి, దేనికి వచ్చేది నాకు తెలియదు. ఆ నుంచి కంటిన్యూ కొట్టినా, ఒక 4-5 ట్రిప్లు కొట్టినా ఊబర్లో. చిన్నవి ఒక 170 రూపాయలది, ఇంకోటేమో 210 రూపాయలది, ఒకటి ఆన్లైన్ పేమెంట్. దగ్గర దీంట్లో ఒక 800 దాకా కొట్టినా, దాంట్లో ఒక 700 దాకా కొట్టినా. కాకపోతే నాకు హ్యాపీ ఎక్కడ అనిపిస్తుంది అంటే, పని చేసే మజా కూడా వస్తాను ఇట్లా అర్నింగ్ ఉంటే. కాకపోతే రేటింగ్ అంటే ఛార్జెస్ తక్కువ ఉంటే మాత్రం మనకు ఉండదు. ఈ రోజు చెప్తున్నాను, నిన్నటి నుంచి యాక్చువల్లీ సండే నుంచి స్టార్ట్ అయిందో ఎప్పుడైందో స్టార్ట్ నాకు తెలియదు. మన వాళ్ళైతే మనకేం అప్డేట్ అయితే ఇయ్యరు అన్న. చాలాసార్లు చెప్తుంటాను కొద్దిగా ఏమైనా ఉంటే న్యూ అప్డేట్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. కాకపోతే సండే నుంచి అనుకుంటా మేబీ పర్ కిలోమీటర్కి మనోడు 20 రూపాయలు పైనే ఇస్తున్నాను. అబ్జర్వ్ చేసినా 20 రూపాయలు పైనే వస్తుంది. మన ఏందో తెలియదు, ఎన్ని రోజులు ఇస్తారో తెలియదు. మళ్ళీ వీడు కూడా ఒక నెల వీళ్ళు ఎక్కువ రేట్లు ఇచ్చి మళ్ళీ ర్యాపిడో వాళ్ళు అట్లా తక్కువ చేస్తారో తెలియదు, కానీ చూద్దాం. కాకపోతే ఊబర్ అయితే మంచి రేట్లు ఇస్తున్నాను, నాకైతే అర్థమైపోయింది. ఇంకో అట్లా ఇన్సెంటివ్ కూడా ఉన్నాయి. 18 ట్రిప్లు కొడితే నాకు మాత్రం 350 రూపాయలు ఎంత చూపిస్తున్నాడు. ఇప్పటికైతే 9-10 అయినాయి. ఇంకా రేపు 10 ట్రిప్లు కొడితే మనకు 350 రూపాయలు అనేవి వస్తాయి. కాకపోతే రేట్లు అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రేట్లు మాత్రం మంచిగా వస్తున్నాయి. అది స్ట్రైక్ చేసిన దాని దిక్కెళ్ళి వస్తున్నాయి. ఇంకా ఇట్లనే మనం అందరం కలిసిమెట్లు ఉంటే మాత్రం ఈ రేట్లు కంటిన్యూ అవుతాయంటే, లేదంటే మళ్ళీ మీరు వినమంటే మళ్ళీ ఇక్కడికి రేట్లు వస్తాయి. ఇంకోటి, మీరు ఏ రేట్ ఎక్కువ రేట్లు వస్తే దానికే అందరం కట్టుబడి దాన్నే యూజ్ చేస్తే, దాంట్లో మిగతాని యూజ్ చేయకపోతే మాత్రం ఏదైతే ఎక్కువ రేట్లు వస్తే దాన్నే మనం కరెక్ట్ ప్రయారిటీ ఇస్తే మాత్రం ఈ రేట్ ఇట్లా ఉంటాయినా. లేదు మళ్ళీ తక్కువ ఇస్తున్నారని మళ్ళీ వేరే అనుకోతే వీడేం చేస్తాడు, వీడు మళ్ళీ తక్కువ అవుతారు, తక్కువ దానిలో బుకింగ్ తీసుకుంటారని వీడు రేట్లు తక్కువ చేస్తాడు. మన చేతి ఉందనా,
కస్టమర్ ఎట్లయితే ఆలోచిస్తారో ఏదైతే తక్కువ పోతుందో ఆ బుకింగ్ చేస్తాడో మనం కూడా ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని బుకింగ్ చేసుకుంటే మనకు కూడా ప్లస్ పాయింట్, కంపెనీ కూడా ప్లస్ పాయింట్. అది మొత్తానికైతే గుడ్ న్యూస్ ఏంటంటే ఊబర్ వాడు మంచి రేట్ ఇస్తున్నాడు. అది ఇక ర్యాపిడోడు ఇస్తున్నాడు, అడుగు 18 రూపాయలకి ఇస్తాడు, 20 రూపాయలు ఇక 2-3 బుకింగ్ కొట్టాను కదా. ఇలా ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ కొడితే నాకు 640 రూపాయలు ఎంత చూపించినా, మొత్తం 33 కిలోమీటర్ 34 కిలోమీటర్ స్క్రీన్ షాట్ పెడతా. అదే లాస్ట్ ట్రిప్. ఎందుకంటే అది ఇంకా అది ఆల్టో కార్ కదా, ప్రైమ్ తీసుకోవాలంటే నాకు భయం. ప్రైమ్ బుక్స్ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి ప్రైమ్ బుకింగ్స్. కాకపోతే నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రైమ్ అనగానే పెద్ద కార్ అని కొందరు పోగానే ముఖం అది చేసుకుంటున్నారు, ఏదో ఒకటి అంటున్నారు. ఎందుకులే అని చెప్పి మొన్న కూడా ఒకటి ఇట్లానే అత్తాపూర్కి వచ్చింది బుకింగ్ ప్రైమ్లో 255 ఇక్కడ నుంచి బంజారా స్టార్ హాస్పిటల్ నుంచి. ఫోన్ చేసి చెప్పినా మీకు, మేడం ఇట్లా అంటే నాకు అని క్యాన్సిల్ చేసాను. మళ్ళీ ఇలా ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకున్నా ప్రైమ్, ఎందుకంటే వేరే బుకింగ్ వచ్చేటట్టు లేవు ఎందుకని చెప్పి తీసుకున్నా బుకింగ్. తీసుకుంటే మనోడు చెప్పినా కూడా ఫోన్ చేసి చెప్పినా, మేడం ఇట్లా ఆల్టో కార్ ఉందంటే, ఓకే పర్వాలేదమ్మా మీరు వచ్చేయండి అని చెప్పిండు. వచ్చిండు, కార్లో కూర్చుని ఆయన డ్రాప్ చేసి చెప్పి పోతున్నా. ప్రైమ్ బుకింగ్ అయితే చెప్పి పోతున్నా, నార్మల్ బుకింగ్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. అది కాకపోతే రేపు చూద్దాం, రేపు అర్నింగ్ అయితే ఎంత అయితే అనేది. ఈరోజు మాత్రం 700 ప్లస్ 800 ఎంతనా, 700, 800, 1500 దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు 110 రూపాయలు, 110 కిలోమీటర్లు ఎంత తిరిగినా కిలోమీటర్ 5. రేపటి నుంచి మాత్రం మీకు కంపల్సరీ వీడియోలు వస్తాయి. ప్లీజ్ నా వీడియో రాకుంటే ఏమన్నా మీరు తప్పు దాన్ని అంటే రాకుండా ఉండలేదు కదా, ఏం మాట్లాడే అర్థమైతే కట్ చేస్తుంది. నా వీడియోలు మాత్రం చూస్తుండండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సపోర్ట్ చేస్తుండే ఇట్లా సపోర్ట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు ఎవరు ఉంటానా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కొత్త ఏమైనా అప్డేట్ ఉంటే నాకు ఒక మెసేజ్ పడేయనా, అన్న ఈ అప్డేట్ వచ్చింది, ఇది ఊబర్ వాడు ఇట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు ఓలాడు స్కానర్ కోడ్ ఇచ్చిండు, నాకు తెలియదు ఇంతకుముందు స్కానర్ కోడ్ ఇవ్వకపోతున్నాయి. ర్యాపిడో అయితే ఇట్లా స్కానర్ కోడ్ ఇస్తుండో ఓలా వాడు అట్లా స్కానర్ కోడ్ కూడా ఇస్తున్నాడు. ఇవాళ చూసినాను. అది కొత్త అప్డేట్ ఇస్తే ఒక మెసేజ్ మీరు నాకు పెట్టినంటే నాకు కూడా అర్థమైపోతుంది, నారా ఇది అప్డేట్ అయింది మన వాళ్ళకి చెప్పాలని చెప్పి. సరేనా, ప్లీజ్ నా వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు 2 ఇవాళ ఏమేమి అర్నింగ్ చేసినానో ఆ 2 టోటల్ మొత్తం పెడుతున్నా. ఓకేనా, బాయ్ అందరు, గుడ్ నైట్.